సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. అండ్ చూస్తున్నారు కదా వేర్ వీఆర్ వచ్చేసిన ఫైనల్లీ హైదరాబాద్కి. అండ్ ఇవాళ మొత్తం ఆమాన్ చేద్దాం. డే మొత్తం హైదరాబాద్లోనే ఉంటా, నైట్ కూడా ఇక్కడనే ఉంటా. బ్లాగ్ లాస్ట్ దాకా చూడండి, ఓకేనా? చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నైట్ ఎటు పోతా, ఇవాళ ఏదో ఒక కాలేజ్, ర్యాండమ్ కాలేజ్ దగ్గర పోయి బ్లాగ్ తీస్తా. అండ్ అలానే ఇక్కడ మనకి కొనుక్కోనికి ఏం లేదు, అన్ని అమ్మాయిలే ఉన్నాయి. కమ్మలు అవి గర్ల్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళు వచ్చి తీసుకోండి, లేని వాళ్ళు నా లెక్క వచ్చి వీడియో తీసుకోండి, ఓకేనా? అండ్ ఇప్పుడు రూమ్కి వెళ్దాం ఫస్ట్. దా, ఇది ఓకేనా? మంచిగా ఉన్నదా? ఒకసారి పెట్టుకొని చూడొచ్చా మళ్ళా? అమ్మతోడు వద్దు, లొల్లి పెట్టుకోకరా రే. ఇది వరంగల్ కాదు, గుద్దవాళ్ళు ఎక్కుతారు. పిత్త 10 మంది రానికి వరంగల్ కాదు ఇది. ఇంకా అమ్మో, బయళ్ళు ఉన్నారు కదా అర్జున్ హైదరాబాద్ లా. స్లాంగ్ అది ఇదంతా చేంజ్ చేయాలి మనం. సుగాయస్ అయిపోయింది, ఇంకా రూమ్కి వచ్చినాం. మనోళ్ళు ఇవాళ కాలేజ్కి పోలే, నేను వచ్చినా అని హాయ్ బోలో. దా ఇంకా పోదాం, ఇంకా మాదాపూర్ దగ్గర వెళ్ళి కాలేజెస్ ఇంకా బయట తిరుగుదాం. లెట్స్ ఎక్స్ప్లోర్ ద హైదరాబాద్. అండ్ యూ నో వన్ థింగ్, ఫస్ట్ టైం మా డాడీ బయటికి పోతాను ఒక రోజు అట్లా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటా, వీడియోస్ తీసుకుంటా అంటే మా డాడీ ఇంకా వెళ్ళమన్నాడు. సరే జాగ్రత్త అది అన్నాడు, ఇలా చెప్పి పంపించిండు. యా, ఇంకా ఫైనల్లీ మెల్లమెల్లగా పేరెంట్స్ని కూడా కన్విన్స్ చేసిన. డాడీ కూడా సపోర్ట్ చేస్తున్నాడు. చలో లెట్స్ గో. యార్ బెంచ్ గల్లీ గల్లీకి ఒక కాలేజ్ ఉన్నది ఇక్కడ. అంటే హైటెక్ సిటీయా? హైటెక్ సిటీ మాదాపూర్ రోడ్ లో మొత్తం అంతా ఈటో కాలేజ్. ఇక్కడ రెజోనెన్స్, దీని ముందటి ఇక్కడనే నారాయణ ఉన్నది, అక్కడ శ్రీ చైతన్య ఉన్నది. దిగొచ్చు బ్రో ఇక్కడ ఉంటే. మాలి గల్తీ హో గయా, అన్న హాస్టల్లే ఉన్నాయి. ఏడు డేస్ కాలర్ ఒక్కట్లేదు, అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంకో తిరుగుతాను. హైటెక్ సిటీలోనే ఉన్నా, చూస్తున్నారు కదా ట్రాఫిక్ ఎట్లా ఉన్నది. సో వీఆర్ ఎట్ కేఫ్ నిలోఫర్. అండ్ మొన్న అల్లు అర్జున్ వచ్చిండు కదా ఇక్కడికి, ఇవాళ ప్రేమ్చంద్ వచ్చిండు. అండ్ గైస్ 2 weeks టు గో. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఇంకా 2 weeksలో జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉన్నది. January 21st స్టార్ట్ అవుతుంది. ఇంకెవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే చెయ్యకండి బ్రో, ఓకేనా? 2 సంవత్సరాల నుంచి రాంది 2 వారాలు ఏమొస్తుంది, ఓకేనా? వేయకండి. ఐపీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. 950+ వస్తే ఏదో ఒక యూనివర్సిటీ వస్తుంది, ఓకేనా? వద్ద అది మెయిన్స్ మొట్ట వచ్చిపోయింది ఆల్రెడీ. మీరు సెకండ్ ఇయర్ ఎంటరింగ్ రియలైజ్ కావాలి అవన్నీ. అండ్ ఏం చేస్తాం హైటెక్ సిటీ మొట్ట దాంట్లో కాఫీ కొంటేనే 400-500 దింగుతాడు. ఏం చేద్దాం. అండ్ సో ట్రాఫిక్ దేకో, చూస్తున్నారు కదా హైదరాబాద్లో ట్రాఫిక్ ఎట్లున్నదో. 1 kilometer ట్రావెల్ చేయడానికి ముందటో సిగ్నల్. అమ్మ తోడు. వరంగల్ అయితే ఒకటే ఒక నిమిషం బండి గల్లీలకి పోవచ్చు. ఇక్కడ గల్లీలే పోయి లేవు, ఇంకా మొత్తం అంతా బిల్డింగ్స్ ఉన్నాయి బ్రో, పెద్ద పెద్ద. గైస్ అయిపోయింది అంతా, ప్లానింగ్ అంతా ఫెయిల్ అయింది. ఇంకా ట్రాఫిక్ ఉండడం వల్ల మళ్ళీ ఇంకా నైట్ తీస్తున్నా వ్లాగ్. చూస్తున్నారు కదా అందరు బీహార్ వాళ్ళే ఉన్నారు ఇక్కడ. అమ్మాయిలు ఎవ్వరు లేరు, ఒక అమ్మాయి మంచిగా లేదు, అబ్బాయిలే మంచిగా ఉన్నారు. దాంట్లో నేను ఒకండి అంతే. సో గైస్, అండ్ ఢిల్లీ ఫేమస్ ఐటమ్ ఇప్పుడైతే మోమోస్ ట్రై చేస్తున్నా. చూద్దాం ఎట్లుంటాయో. మోమోస్ అయితే ఇక్కడ ఉన్నాయి, 100 rupees అంట ప్లేట్ చికెన్ మోమోస్. లెట్స్ సీ తిన్నాక చెప్తా ఎట్లుంటుందని. సో గైస్ చూస్తున్నారు కదా, ఇవే మోమోస్ వచ్చేసరికి చికెన్ మోమోస్ ఇవి. లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి. లెట్స్ సీ. తినకొల్లి బ్రో, బయటికి పోదాం. డోర్ స్పెన్ ఫెయిల్ లేదు. షవర్మా మంచిగా ఉంటుంది దీనికంటే. గైస్ బై ద వే చెప్పడం మర్చిపోయినా, మనం ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్లో ఉంటున్నామని చెప్పిన కదా. ఇప్పుడు ఫుడ్ మళ్ళీ ఇక్కడ అక్కడ తిన్న మోమోస్ ఏం లేవు బ్రో. 100 రూపాయలు దింగిపోయిండు, 4-5-6 ఇచ్చిండు. యూసులు అది నచ్చినాయి 100 rupees అవి. ఇప్పుడు ఆకలి అవుతుంది, చికెన్ ఇవ్వాలా వెనస్డే. అండ్ డే మొత్తం వేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ కామెంట్ చేయండి ఎక్కడికి రావాలి అని చెప్పేసి, ఏదన్నా మంచి గుడ్ ప్లేసెస్, ఓకేనా? వ్లాగింగ్ తీసుకోనికి ఫ్రీగా ఉండేటట్టు అట్లా. ఇక్కడ మొత్తం అంతా ట్రాఫిక్ జామ్ ఉన్నది బ్రో, తీసుకోవచ్చు కానీ బట్ అంతా ట్రాఫిక్ జామ్ ఉంది. దానికి అందరం ఒకటే సారా తినోడు, మళ్ళీ బయటికి పోయేట తినోడు. ఇక్కడనే తినోడు. ఇక ఏది నీ ప్లేట్ ఏది? ఇల్లేది ప్లేట్లు దా పాటు తీసుకో. ఇవ్వాల బాయ్ చికెన్ పెడతాలి ఇవ్వాల పాటు. ఇంకా చికెన్ అండ్ పన్నీర్ చపాతీ లేదు ఇవ్వాల. నా ప్లేట్ ఇవ్వటి ఇంకా గుద్దా చికెన్ అంతా ఇంకా 2-3 సార్లు పోతా. ఇదే వేసుకుందామా? ఇంకా పన్నీరుతో ప్లేట్లో పెట్టాలి కదా. మళ్ళీ ఓడెప్పుడు ఇంకా మనం వరంగల్కి
రేపు అయ్యాలి నైట్ అయినా. సో గైస్ అండ్ నైట్ ఇంకా తిన్నా అయిపోయింది. పైకి వచ్చిన మొత్తం రూఫ్ అంటే పైన ఫ్లోర్కి వచ్చిన టాప్ ఫ్లోర్కి అండ్ ఇక్కడ నుంచి మీకు వ్యూ చూపిస్తా అండి. ఏలో వెయిట్ ఏ మినిట్, ఒక ఎవరైనా ఉంటే ఇవి ఒక 10-20 సెకండ్స్ కీప్ చేయండి. మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు ఊర్లలో ఉంటాడు, వానికి ఇవన్నీ తెలీదు. ఏలో దేకో మామా, ఇంకో మన కాడ ఉండేవి ఇవి, మీ ఇంటికాడ ఉండేవి సానిగో, మీ ఇంటికాడ ఉండే ఇగో ఇట్లా చూసినా బిల్డింగ్లు ఎట్లున్నాయో ఇక్కడ. ఇగో అక్కడ దాకా ఉంటుంది, ఇంకో బిల్డింగ్ కింద నుంచే పైన దాకా. దాంట్లో మొత్తం అన్ని దాంట్లోనే ఉంటాయి. కార్లు కూడా దాంట్లోనే పెట్టుకుంటా, తినుడు కూడా దాంట్లోనే. ఒక్క బిల్డింగ్ లాగా మీ ఊరంతా వంట పెట్టచ్చు దాంట్లో, ఓకేనా. దాంట్లో మళ్ళీ కిరాణా దుకాణాలు అవి ఏమి ఉండవు, ఓకేనా. చెప్తాను అదే మీకు కాదు, ఓకేనా, సబ్స్క్రైబర్స్ మీకు కాదు. మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడు ఎప్పుడు ఏంటిదంటే మొత్తం ప్రపంచం అంతా ఇదే, ఇంకో మా ఊర్లోనే అది ఇది అని అనుకుంటాడు. అందుకనే ఇక కోకాపేటకి వచ్చి హైటెక్ సిటీకి వెళ్ళి వచ్చి వీడియో తీస్తాను. ఇంకో గింత ఉంటుంది, ఇంకా నీకు తెలియని ప్రపంచం గిట్ల ఉంటుంది. చూస్తున్నారు కదా బిల్డింగ్లలో ఎట్లున్నాయో. ఇంకో దాంట్లో కిరాణా దుకాణం, పొద్దుగాల 5 గంటలకు వచ్చి పాల ప్యాకెట్ ఇచ్చుడు, పాల డబ్బాలలో పాలు పోసుడు, అవేమి ఉండేవి బ్రో. ఘోరంగా ఉన్నది అది ఇక్కడ. సో గైస్ అండ్ ఇంకా వస్తా నేను కూడా మళ్ళీ నా బర్త్డేకి చూడాలి. January 17th ఎక్కడ ఉంటానో ఏం చేస్తానో లెట్సి. మెయిన్స్ ఎగ్జామ్కి అయితే డెఫినెట్లీ ఇక్కడికి రావాల్సిందే. చూస్తున్నారు కదా యార్ కంటెంట్ బ్యాన్ చూడు ఇంకచ్చు. నేను ఒక్క రోజు ఉంటేనే ఆన్ చేస్తా, బట్ ఇవాళ ట్రాఫిక్ మొత్తం అంతా డే మొత్తం గడిచిపోయింది కాబట్టి హైదరాబాద్లో అంత ఆనం చేయలేదు. మళ్ళీ నేను చార్మినార్కి వచ్చిన అంత ఆనం వ్లాగింగ్ చేయలేదు. మంచిగా రూమ్కి వచ్చినాక రెస్ట్ తీసుకొని బయటికి పోయి మొత్తం ఆన్ చేద్దాం అనుకున్నా కానీ మొత్తం అంతా ట్రాఫికే ఉన్నది ఇవాళ. అంటే హైటెక్ సిటీ దిక్కు వెళ్ళినా కాబట్టి మొత్తం అండర్ బ్రిడ్జ్ కాడ అంతా ట్రాఫికే ఉన్నది. అండ్ డే మొత్తం అయిపోయింది. మా డాడీ రేపు రమ్మన్నాడు. ఇంకో చూస్తున్నారు అది ఇది ఇట్లున్నదో మొత్తం ఇంకా ఎందుకు బ్రో, నేను చిన్న గల్లీలలో ఉంటేనే మాంది ఇంకా గటువంటి ఇటు రోడ్డు మీద ఇట్లా నడుచుకుంటా పోతే కదా మాంది ఇంకా మొత్తం వరంగల్ కంటే ఇక్కడ పోదామా ఇంకా. సో దోస్తో వెల్కమ్ బ్యాక్ టు ది నెక్స్ట్ డే అండ్ ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఆల్రెడీ మెట్రో కాడికి వచ్చిన, ఇంకో ట్రైన్ ఎక్కాలి. ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇంటికి పోయినాక కలుస్తా. సో గైస్ అండ్ ఫైనల్లీ మొత్తం ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి జిమ్కి వచ్చేసిన. ఈవినింగ్ 5 అవుతుంది. ఓపెనింగ్ అప్పుడే వచ్చేసిన జిమ్కి. ఇవాళ లెగ్ డే ఉన్నది. హైదరాబాద్లో మొత్తం ఈసారి ఫెయిల్ అయింది బ్రో ట్రిప్ అంతా. మొత్తం అక్కడికి వెళ్ళి మొత్తం ఆమాన్ చేసాం అనుకున్నా. హైటెక్ సిటీలో మొత్తం అంతా వీడియోస్ తీసుకుంటాం. ట్రాఫిక్ ఎలా ఉన్నది చూసిల్లు కదా. 1 కిలోమీటర్ ట్రావెల్ చేయడానికే మొత్తం అంతా ట్రాఫిక్ జామ్ మొత్తం అంత ఉన్నది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా వేరే ఏదైనా ప్లేస్ చూసుకొని మంచిగా తీస్తాం. వీడియో వచ్చేసరికి కింద కామెంట్ అయ్యేది. అండ్ ఇప్పుడు ఇవాళ లెగ్ డే. లెట్స్ సీ. కాన్ ఫాట్ 1 మంత్కి 2 or 3 times కొడతా అంతే. అదే గట్టిగా కొడతా. వర్కౌట్ అయిపోయింది అండ్ ఇంకా జిమ్ బయటికి వచ్చినాం. వర్కౌట్ రికార్డ్ చేయలేదు, ఎవరు లేరు జిమ్లో రికార్డ్ చేయడానికి. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి తిరుగుదాం. ఇంకా చేసేది ఏముంది, టైం 6 అవుతుంది. 1 అవర్లోనే అయిపోయింది వర్కౌట్. లెగ్స్కి 3 వేరియేషన్స్ కొట్టినా అంతే. సో గైస్ అండ్ జిమ్ నుంచి ఇంటికి వచ్చినా. అండ్ చాలామంది బ్రో తర్వాత ఏం చేస్తావు, ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్స్ తీసుకుంటావు, డిగ్రీయా లేకపోతే బీటెకా, ఇక్కడ చదువుకుంటావా బయట చదువుకుంటావా అంటే లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదా బ్రో. అదంతా ఇప్పుడు డిగ్రీయా బీటెకా అని ఇంకా ర్యాంక్ బట్టి డిసైడ్ అయి ఉంటుంది. ఒకవేళ ఐదర్ ఎంసెట్లో ర్యాంక్ అన్న రావాలి, లేదా ఇంటర్లో 950+ వస్తే ఏదైనా యూనివర్సిటీ, ఓకేనా. దట్స్ ఇట్. అండ్ ఎక్కడ చదువుకుంటావు అంటే 100% 99% వరంగల్లో చదవను, ఓకేనా. హైదరాబాద్ అన్న లేదా అవుటర్ స్టేట్స్కి అలా వెళ్ళిపోతా, అవుటర్ సిటీ బయట సిటీస్కి వెళ్ళిపోతా. బట్ వరంగల్లో ఇక్కడ అయితే ఉన్నాను, ఈ లోకల్లో అయితే ఉన్నాను. బయట హైదరాబాద్ అన్న ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోతా. ఎందుకంటే అక్కడ కొంచెం ఫ్రీగా ఉంటుంది. అంటే వేరే ఇప్పుడు ఇక్కడైతే 10 మందికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేను బ్లాగింగ్ ఎందుకు తీస్తున్నాను, వీడియోస్ ఎందుకు తీస్తున్నాను. అదే బయట ఏరియాస్లో ఇట్స్ లీగల్. అండ్ యూట్యూబ్ ఒకవేళ వదిలేస్తావా తర్వాత, ఒకవేళ ఫ్యామిలీ ఏమైనా ఇష్యూస్ వల్ల యూట్యూబ్ వదిలేస్తావా అంటే యార్ యూట్యూబ్ డ్రీమే, దీన్ని విడిచిపెట్టాను. ఎందుకంటే ఇది నా ఫేవరెట్. అంటే నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు బాడీ బిల్డర్ అవ్వాలని డ్రీమ్ ఉండేది. 9th క్లాస్లో ఉన్నప్పుడు అప్పుడు థాట్ రావంగానే జిమ్కి వెళ్ళిపోయాను. బట్ అండ్ దాని తర్వాత పవర్ లిఫ్టర్ కావాలనిపించింది. అండ్ దాని తర్వాత ఇప్పుడు గేమర్ కావాలనిపించింది స్టార్టింగ్లో. అండ్ ఇప్పుడు ఫైనల్ థింగ్
ఓన్లీ యూట్యూబరే అండ్ దీంట్లోనే కన్సిస్టెంట్గా ఉంటాను. 6 months అయింది వీడియోస్ అప్లోడ్ చేసి, 1 time తీసాను మనీ దీంట్లోకించి. అండ్ కీప్ సపోర్టింగ్, ఇంట్లో నుంచి కూడా సపోర్ట్. చూసారు కదా మా డాడీ పంపిస్తున్నాడు బయటికి, అండ్ మీరు కూడా సపోర్ట్ చేయండి. ఇంకా బయటికి వెళ్ళి వీడియోస్ తీయచ్చు ఒకవేళ వ్యూస్ అన్నీ కరెక్ట్గా ఉంటే. ఓకే, ఇప్పుడు రీజన్ వన్ థింగ్. ఇప్పుడు మీరు నన్ను అడుగుతారు, బ్రో నువ్వు ఎందుకు క్విట్ అయ్యావు అంటే, ఒక యూట్యూబ్లో అంత కన్సిస్టెంట్గా ఎలా ఉంటున్నావు, కాలేజ్ జిమ్ ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నావు అంటే, రీజన్ ఇప్పుడు నాకు యూట్యూబ్ క్విట్ చేయడానికి నాకు రీజన్ సరిపోవా బ్రో. నేను ఇంటర్మీడియట్ జిమ్ డైట్ మూడింటిని మేనేజ్ చేయడానికే ఆగమవుతా. అండ్ ఇది కూడా యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ ఇంకా మెయిన్ అంటే యూట్యూబ్కే ఇంకా ఎక్కువ టైం అవుతుంది. అండ్ మళ్ళీ ఇది ఎందుకు క్విట్ చేయట్లేదు యూట్యూబ్లో ఇప్పుడు ఇంటర్మీడియట్లో అంటే, ఇప్పుడు చాలామంది ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, చాలామంది దగ్గర ఐఫోన్స్ ఉన్నాయి, వాళ్ళు అందరు బిగినర్స్ యూట్యూబర్స్, దే ఆర్ నాట్ ఈవెన్ గెట్టింగ్ వ్యూస్. ఓకేనా, నా దగ్గర ఏమున్నది బ్రో, నన్ను అంటే పీపుల్ ఇంతలా చూడాలని ఇష్టపడుతున్నారు కదా అంటే, సంథింగ్ ఐ హ్యావ్ మోర్, దట్స్ వై అలానే మోటివేట్ అవుతాను నేను. ఓకేనా, వాచ్ యువర్ మోటివేషన్ అంటే, అంటే నాకు వ్యూస్ వస్తున్నాయి కదా చాలు. ఓకేనా, నాకు ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్తో 10K కొట్టినా, ఇన్స్టాగ్రామ్లో 100K కొట్టినా, యా దీంతోనే పుష్ చేస్తా ఎంత దూరం అవుతుందో. లెట్స్ సీ అండ్ కీప్ సపోర్టింగ్ అండ్ వీడియోస్ లైక్ చేయండి. కొంచెం మోటివేషన్గా ఫీల్ అవుతాను. ఓకేనా, యూట్యూబర్స్కి మోటివేషన్ ఎప్పుడు అంటే ఓకే స్పామ్ లైక్ స్పామ్ కామెంట్స్ ఇలా వచ్చినప్పుడు కొంచెం హై ఉంటుంది ఎనర్జీ. అండ్ గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫ్యూచర్ ప్లాన్స్ అంటూ ఇంకా ఇవే ఫ్యూచర్ ప్లాన్స్ అంటే, యూట్యూబర్ అంతే, ఇంకా స్టడీస్ ఫస్ట్, యూట్యూబ్ తర్వాతనే స్టడీస్. ఓకేనా, దట్స్ ఇట్. మా డాడీ అంటే మా డాడీ ఇంకా దీనికి ఓకే హలో చేస్తున్నాడు వీడియోస్ తీయడానికి, ఏమనట్లేదు. ఒకప్పుడు అనేది ఎందుకు తీస్తున్నావు అది అని, ఇప్పుడు ఏమనట్లేదు, బయటికి వెళ్ళి వీడియోస్ తీస్తున్నావు కదా, బట్ నువ్వు ఏమైనా చేసుకో, స్టడీస్ని నెగ్లెక్ట్ చేయకు, ఇదే అన్నాడు మా డాడీ నాతోని. అండ్ నేను కూడా సాధ్యమైనంత వరకు ట్రై చేస్తా. అండ్ మీరు కూడా సపోర్ట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ యూ enjoyed the vlog. Let's meet in tomorrow's episode. Tata, goodbye.